మనకి నోటికి ఎంతో రుచిగా ఉండే కరివేపాకు పొడి చూడండి, ఇలా చేసుకోవచ్చు. ఇది చాలా ఒంటికి మంచిది. చాలామంది తీసేస్తారు పక్కకి. అలాంటి వారి కోసం ఇలాగ పొడి, నువ్వుల పొడి అలాగ వేసుకొని తింటారు. ఇలాగ నువ్వు కొంచెం నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. ముందుగా కరివేపాకు రెబ్బల్ని, ఆకుల్ని నీట్గా తీసుకొని ఎటువంటి చెత్త అది లేకుండా నీట్గా తీసుకొని కడిగి క్లాత్ మీద ఆరనివ్వాలి. తర్వాత అన్నీ కొంచెం వేయించి మిక్సీ పెట్టాలి. తర్వాత అదే గిన్నెలో కొంచెం నూనె వేసి ధనియాలు, ఎండుమిరపకాయలు, ఎల్లుల్లిపాయలు, ఉప్పు వేసి వేయించాలి సరిపోయినంత. ఎక్కువగా రాక్ సాల్ట్ వాడితేనే, కల్లుప్పు వాడితేనే బాగుంటుంది పొడికి. సో అలా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. సో ఎంతో రుచికరమైన